అవి ఎన్ని తిప్పలు పడ్డా నీ గోటి ఖరీదు చెయ్యవు. అవి ఎన్ని తిప్పలు పడ్డా నీ కోట్లో ఉన్న ధూళి ఖరీదు చెయ్యవు. నా తండ్రి నిన్ను అందరి కృపలో దాచిపెట్టాడు, అందరి కృపలో దాచిపెట్టాడు, అందరి కృపలో దాచిపెట్టాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పున్నాడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పున్నాడు. పనికి మాలిన మాటలు లక్ష్య పెట్టొద్దు, పనికి మాలిన పందుల మాటలు లక్ష్య పెట్టొద్దు. దేని జాతి లక్షణాన్ని బట్టి అది స్పందిస్తూ ఉంటుంది, దేని జాతి లక్షణాలను బట్టి అది స్పందిస్తూ ఉంటుంది. నువ్వు దేవుని జాతికి సంబంధించిన వాడివి, నువ్వు గంభీరంగా ముందుకు సాగిపో. నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మురిగే కుక్కలు, అరిసే పందులు, 4 ఆత్మలు రక్షించిన చరిత్ర వాటికి ఉండదు, 4 జీవితాలు వెలిగించిన చరిత్ర వాటికి ఉండదు. నిన్ను వాడుకొని ఎన్నో ఆత్మలు నా తండ్రి రక్షించాడు, నిన్ను వాడుకొని ఎన్నో జీవితాలను వెలిగించాడు. ఇప్పటికే ఎంతో పరిచయం చేశావు నా తల్లి, ఎంతో పరిచయం చేశావు నా తమ్ముడా, నా చెల్లి, నా సోదరుడా, సోదరి, దైవజనుడా, దైవజనుడా. నువ్వెక్కడా నిన్ను తేలిగ్గా మాట్లాడే కుక్కలు ఎక్కడా? నువ్వెక్కడా నిన్ను తృణీకరించే పందులు ఎక్కడా? లక్ష్య పెట్టొద్దు నాన్న, లక్ష్య పెట్టొద్దు నాన్న. దైవజనుడా, దైవజనురాలా లక్ష్య పెట్టొద్దు. మనుషుల మాటల్ని తీసుకోవద్దు, దేవుని మాట తీసుకో, దేవుని మాట తీసుకో. దేవుడు కృంగదీయడు, దేవుడు నిరాశపరచడు, దేవుడు నిరుత్సాహపరచడు, దేవుడు సంతోషిస్తాడు. దేవా నీకు స్తోత్రం, నీ మాటనే నేను తీసుకోవాలి, నీ మాటనే నేను హత్తుకోవాలి. నాకు నువ్వు చాలు, నువ్వు చాలు, నువ్వు చాలు అని దేవుని పాదాలు పట్టుకో. నిరాశ ఊబిలో నుంచి బయటికి రా, నిస్పృహలోంచి బయటికి రా, కృంగుబాటులోంచి బయటికి రా. కృంగిపోవద్దు, కృంగిపోవద్దు. ఎందుకు కృంగిపోవాలి? అనేక మంది కృంగిన వారిని లేవనెత్తడానికి నా దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను. నీ మాటలు అనేక మందికి ప్రాణం పోస్తాయి, నీ మాటలు అనేక మందికి జీవితాన్ని ఇస్తాయి. ఎంతో మంది చెడిన జీవితాలని కట్టే మాటలు నా తండ్రి నీ నోట ఉంచాడు. ఎంతో మందిని లేవనెత్తాల్సిన దానివి నువ్వు, ఎంతో మందిని లేవనెత్తాల్సినోడివి నువ్వు, ఎన్నో బ్రతుకుల్ని బాగు చేయాల్సినోడివి నువ్వు. నువ్వే కృంగిపోతే ఎట్లా? శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని దాని అవుతావు, చేతగాని వాడివి అవుతావు. అలాంటి అవకాశం ఇయ్యొద్దు. ఎదిరించు, 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 పోరాడు, ఎదిరించు, పోరాడు. జయము నీదే, జయము నీదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో ముక్కుసూటిగా మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. నాతో అనేక విషయాలు హెచ్చరించినందుకు నీకు వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. చేద్దామా ప్రార్థన, చేద్దామా? మనుష్య ప్రేమల కొరకు వెంపర్లాడద్దు, చేద్దామా? నీ ప్రేమ కొరకు నేను వెంపర్లాడాలి, నీ ప్రేమను పొందుకోవాలి ప్రభువా. ఆల్రెడీ పొందుకున్నాను కూడా నేను.